హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ మనం అందరం ఎంతో ఆతృతగా ఎదురుచూసే పండగ దీపావళి పండగ. దీపావళి గురించి, దాని వెనకున్న అందమైన కథలు మరియు దాని అర్థం గురించి తెలుసుకుందాం ఇవాళ. సనాతన ధర్మంలో వెలుగుల్ని పరమ దైవ స్వరూపంగా భావిస్తారు. అందుకే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే పవిత్ర పండుగ దీపావళి అంటారు. ఈ రోజు మనం సెలబ్రేట్ చేయబోయే ఫెస్టివల్ జస్ట్ లైట్సే కాదు, పాజిటివ్ వైబ్స్ తో నిండిన దీపావళి. సో ఫస్ట్ మనం అసలు దీపావళి అనే పదం ఎలా వచ్చిందో చూద్దాం. దీపం అంటే వెలుగు, అంటే దైవ ప్రకాశం అని. ఆవలి అంటే వరస, దీపావళి అంటే దీపాల వరస. సింపుల్ గా చెప్పాలంటే చీకట్లను తొలగించి వెలుగునిచ్చే పండగ అని అర్థం. అసలు ఈ పండగ ఎందుకు మొదలైంది, దానికి సంబంధించిన కథలేంటి, అవి ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పండగ ఎందుకు ప్రారంభమైందో దానికి గల 2 సూపర్ హిట్ కారణాలు విందాం ఇప్పుడు. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకొని సీతాదేవిని మరియు లక్ష్మణుడితో సహా అయోధ్యకు తిరిగి వచ్చారు కదా. ఆ రోజున ఆ నగరం మొత్తం చాలా ఆనందంతో వెలుగులు వెలిగించింది, అంటే దీపాలు వెలిగించింది. దేవుడు తిరిగి వచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలిగించారు. అక్కడి నుంచి ఇది వెలుగుల పండగలా మారింది, అంటే దీపావళిగా మారింది. అంతేకాదండి, ఈ పుణ్యదినం శ్రీరాముని జీవితంతో చాలా సంబంధం ఉన్న రోజు అనమాట. అధర్మ శక్తిని జయించి రాక్షసాధిపతి రావణుని సంహరించి ముందు చెప్పినట్టుగా 14 సంవత్సరాలు అంటే 14 ఇయర్స్ వనవాసం తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు అనమాట. అందుకనే ప్రజలందరూ ఆనందంతో ఊరంతా దీపాలు వెలిగించారు. దేవుని యొక్క విజయం, ధర్మం పునరాగమనం అంటే కమ్బ్యాక్ ఆఫ్ గుడ్ డీడ్స్ అనమాట. ఇవన్నీ ప్రజల హృదయాల్లో వెలిగిన ఆనందం. అందుకే ఈరోజు దీపావళిగా నిలిచిపోయిందనమాట. ఈ పండగ వెనక ఇంకో కథ కూడా ఉందండి. అదేంటంటే నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను వేధిస్తూ ఉండేవాడు. లక్ష్మీదేవి అవతారమైన సత్యభామ ఆయన్ను సంహరించేసింది. ఆ విజయాన్ని నరక చతుర్దశిగా, అదే ఆనందాన్ని మరుసటి రోజు దీపావళిగా జరుపుకుంటారు. అంటే చెడు పైన మంచి గెలుపు. అందుకే ఆ నెక్స్ట్ డే మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇలా చూసుకుంటే దీపావళి అనేది కేవలం పండగే కాదు, చీకటిపై వెలుగు విజయం, అజ్ఞానంపై జ్ఞానం విజయం, అధర్మంపై ధర్మం విజయం. దీపం వెలిగించడం అంటే బయట వెలుగు మాత్రమే కాదు, మన మనసులోని చీకటిని తొలగించి మంచి ఆలోచనతో మంచితనాన్ని వెలిగించడం. అంటే నెగిటివిటీస్, స్ట్రెస్, జెలసీ, ఓవర్ థింకింగ్ లాంటి చీకట్లన్నీ తొలగించడం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే రీసెట్, రిఫ్రెష్, రీస్టార్ట్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్. సో ఈ పండగలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనత్రయోదశి అంటే ఆయుర ఆరోగ్యానికి సంపద రోజు అనమాట. దట్ మీన్స్ హెల్త్ ప్లస్ వెల్త్ బూస్టర్ డే. నరక చతుర్దశి అంటే చెడును తొలగించడానికి శక్తినిచ్చే రోజు. దట్ మీన్స్ డిలీట్ ఈవిల్, ఫ్రెష్ స్టార్ట్. లక్ష్మీ పూజ, ఇంట్లో శుభం, సమృద్ధి, గుడ్ థాట్స్ మనసులోకి రావటానికి హ్యాపీనెస్ మోడ్ తెచ్చే రోజు అనమాట. బలి ప్రతిపద, దానం, ధర్మం, త్యాగం. దట్ మీన్స్ రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ డే. యమ ద్వితీయ, అన్నా చెల్లెళ్ళ బంధం, కుటుంబం, బాంధవ్యాలు, పవిత్రత, దాని యొక్క పవిత్రత గురించి చెప్పే రోజు. అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ బాండింగ్ డే. సో ఇలా ప్రతి రోజుకి ఒక్కొక్క చిన్న మీనింగ్స్ ఉన్న రోజు అనమాట ఇవి. ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన ఫేవరెట్ పార్ట్ వచ్చేసింది, పటాకులు. కానీ వాటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకి కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ పశుపక్షాదులకు కానీ హాని జరగకుండా పండగని ఆనందంగా, సంతోషకరంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలన్నమాట. దానికోసం మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇవాళ చూద్దాం. పండగ ఆనందంగా జరపాలి, కానీ సురక్షితంగా కూడా జరపాలి. పిల్లలు తప్పనిసరిగా పెద్దవాళ్ళని పక్కన పెట్టుకొని పటాకులు కాల్చాలి. కాటన్ ఆర్ లూజ్ దుస్తులే వేసుకోవాలి, అవి కాకుండా వేరే వేసుకోవద్దు. వీలైతే దగ్గరలో ఒక నీటి బకెట్, అంటే వాటర్ బకెట్ లేదా ఇసుక ఉంచుకోండి, శాండ్. పటాకులు కాల్చేశాక కాలిపోయిన పటాకులు ఉంటాయి కదా, అవి దగ్గర పెట్టుకొని వాటిని తాకొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పెట్స్ లేదా స్ట్రీట్ డాగ్స్ ఆర్ ఎనీ అదర్ యానిమల్స్ అనమాట, వాటిని దూరంగా ఉంచాలి. అవి ఉన్నప్పుడు కాల్చొద్దు, పాపం చాలా భయపడతాయి అవి. చెత్తను పారేయకండి. కాల్చిన తర్వాత కాలిపోయిన ఆ పటాకులు ఉంటాయి కదా, అవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే వాటిని ఒక దగ్గర పోగు చేసి తొలగించండి. కుదిరితే ఒక కవర్లో వేసేయండి. నెక్స్ట్ డే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఆ కవర్ ఇచ్చేయండి, సరిపోతుంది.
సో ఎన్విరాన్మెంట్ కూడా పాడవదు, మన కాలనీ కూడా నీట్గా ఉంటుంది. ఎందుకంటే పండగ వైబ్ ఉండాలి కానీ సేఫ్టీ కూడా ప్రయారిటీ కదా, అందుకని. సో ఏమేం గుర్తుపెట్టుకోవాలి? కంఫర్టబుల్ అండ్ సేఫ్ క్లోతింగ్, దగ్గరగా ఉండి ఎవరు కాల్చుకోవద్దు, మీకు కాకుండా ఇతరులకు కూడా స్పేస్ ఇవ్వండి. వాటర్ బకెట్ అండ్ శాండ్ పక్కన పెట్టుకోవాలి. పెట్స్ మరియు చిన్నపిల్లల్ని దగ్గరికి రావద్దు, ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది, చాలా సౌండ్ వస్తుంది కదా, చిన్నపిల్లలు భయపడతారు అనమాట. అందుకని వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. వేస్ట్ క్లీన్ చేసి ఎన్విరాన్మెంట్ని ఫ్రెండ్లీగా ఫ్రెష్గా ఉంచండి. సో ఆల్ టుగెదర్ ఇట్స్ లైక్ ఫన్ ప్లస్ సేఫ్టీ, అదే రియల్ సెలబ్రేషన్. సో ఫైనల్గా మనకి దీపావళి ఏం చెప్తోందంటే, డార్క్నెస్ డజన్ గో బై ఫైటింగ్ ఇట్, జస్ట్ లైట్ ఎ ల్యాంప్. అంటే చీకటిని తిడితే కాదు, వెలుగుని వెలిగిస్తే చీకటి స్వయంగా పోతుంది. సో మీ గృహాల్లో లక్ష్మీ కటాక్షం నిత్యం ప్రవేశించాలని, మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యం మీకు సదా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. హ్యావ్ ఏ సేఫ్, హ్యాపీ అండ్ బ్లెస్డ్ దీపావళి. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దీపావళి. హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ప్లీజ్ బీ సేఫ్ అండ్ లైట్ మోర్ దీపాలు. మర్చిపోకండి, ఇది దీపావళి పండగ, క్రాకర్స్ పండగ కాదు. సో దీపాలు బాగా వెలిగించండి, క్రాకర్స్ కొన్నే కాల్చండి. సో ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉండదు, మనం హ్యాపీగా క్రాకర్స్ కాల్చుకోవచ్చు. ఇంతకు మర్చిపోయాను, ఈ రోజున పొద్దునే లేచి అమ్మతో హారతి ఇప్పించుకొని మాడికి చవరు అంటే నూనె పెట్టించుకొని తలస్నానం చేయాలి. ఇది మా అమ్మ మాకు చెప్పిన పద్ధతి, మేము ఇలానే చేస్తాం. మరి మీరెలా చేస్తారు? సాయంత్రం దీపాలు వెలిగించుకున్న తర్వాత, అంటే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసే ముందు మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా? గోంగూర కట్టలు ఉంటాయి కదా, వాటికి ఒక కాటన్ది తాడు కట్టేసి దాన్ని వెలిగించి 3 సార్లు కింద కొట్టించి, దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, ఇది చదివించి 3 సార్లు కింద కొట్టిస్తుంది. దీని తర్వాత ఉంటుంది స్వీట్ ఫెస్టివల్. కంపల్సరీ కాళ్ళు చేతులు నోరు కడుక్కొని ఒక స్వీట్ లేపేయాలండి. ఒకటే తినాలని ఏం లేదు, ఒకటితో స్టార్ట్ చేసి తర్వాత మీ ఓపిక, ఎన్నంటే అని తినచ్చు. అందరూ కొత్త బట్టలు కొనుక్కున్నారు కదా. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. నమస్కారం.